చదివితే ఫస్ట్ కన్ఫ్యూజన్ వస్తుంది, దాని తర్వాత కామెడీ వస్తుంది. ఇలాంటి కన్ఫ్యూజన్ కామెడీతో మన ముందుకు వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. అమ్మాయి తల్లి నన్ను కాలేజీలో అందరూ ఏడిపిస్తున్నారు నానా. ఏమంటున్నారమ్మా? కోతి కోతి అంటున్నారు నానా. దానికి నువ్వెందుకు ఫీల్ అవ్వడం? కోతి ఫీల్ అవ్వాలి గానీ. అందరూ నువ్వు దేనికి పనికిరావు, నువ్వు దేనికి పనికిరావు అంటున్నారు నానా. ఎవడు చెప్పాడు దేనికి పనికిరావా అని? మన ఇంటి ముందు ఇష్టమమ్మా నీ ఫోటో పెట్టాను నేను. ఏం ఫీల్ అవద్దు. నేను పెళ్లి చూడడం ఒక అబ్బాయి వస్తున్నాడు పెళ్లి చూపులకి, నువ్వు వెళ్ళి తయారయ్యరా. నానా ఆల్రెడీ తయారయ్యే ఉన్నాను నాన్న. ఏమో నీకు ఎన్నిసార్లు చెప్పాను డ్రెస్కి ఇస్త్రీ చేసుకున్నప్పుడు మొహం కూడా ఇస్త్రీ చేసుకోమని. పెళ్ళి అయిపోయితే నాన్న మర్చిపోకే నానా. నన్ను పెళ్లి చేసి నానా. పాడైపోయిన బిర్యానీ ఫ్రిడ్జ్ 2 రోజులు పెడతాం అమ్మా, పారేస్తాం కదా బయటన. ఎందుకే మన పని అమ్మాయి లక్ష్మి ఏది? లోపల నానా. లక్ష్మి వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. ఏంటి లక్ష్మి చాలా హుషారుగా ఉన్నావు ఏంటి? అంటే పాప గారికి పెళ్లి చూపులు కదండి అయ్యారు. నువ్వెందుకు సిగ్గుపడిపోతున్నావు? అంటే వచ్చే అబ్బాయి నన్నే చూస్తాడు కదండి. ప్రతిదీ అదే జరుగుతుంది ప్రతిసారిని. నువ్వు వస్తున్నావు, ఆడు నిన్ను చూస్తున్నాడు, ఇది నచ్చట్లేదు అంటున్నాడు. నువ్వేం అందంగా ఉన్నావు, ఇదే చండాలంగా తయారైంది. మీ పోలికే కదండి. నువ్వు కూడా బానే ఉంటావులే, కాకపోతే నీకు అన్ని ఎం పోలికలు వచ్చాయి, నా పోలికలు రాలేదు. అంటే ఇద్దరు చిన్నప్పటి నుంచి నాతో పెరిగారు కదా, నా కూతురుతో సమానం అంటున్నాను. అయ్యారు వెళ్ళి పని చూసుకోమ్మా. సరేనండి అయ్యారు. ఏమైందమ్మా? ఏం కాలేదండి. వెళ్ళి పని చూసుకోమ్మా. ఏం జరిగింది చెప్పు. అంటే అయ్యగారు మీరు ఇంట్లో లేనప్పుడు ఒకడు వచ్చాడండి అయ్యగారు. పిల్లలకు మంచి పాలసీ ఉంది అన్నాడు అనమాట. పాలసీ బాగుందని చెప్పి కట్టించుకున్నాను అయ్యారు. కట్టిసావు? కట్టేశాను అయ్యగారు. తర్వాత తెలిసింది అయ్యగారు ఆలోచిస్తే. ఏమని? పాలసీ అయితే కట్టాను, పిల్లలు లేరు కదా అని చెప్పి పాలసీ వేస్ట్ అయిపోద్దని. పాలసీ వేస్ట్ అయిపోద్దని చెప్పి? అమ్మో, ఇంటికి అసలుకి పెళ్లి కొడుకు వస్తున్నాడు చూడడానికి. ఊళ్ళో తెలిసిందంటే పరుగు పోద్ది. అమ్మాయిని చూసుకోవడం ఒక అబ్బాయి వస్తున్నాడు తెలుసు కదా. ఈరోజు నువ్వే నా అమ్మాయివి. ఇది పని మనిషి. పాపగారు పని మనిషి అంటే నమ్ముతారా? పని మనిషి అంటేనే నమ్ముతారు దీన్ని. మీరు లోపల ఉండండి, అబ్బాయి వచ్చిందో పిలుస్తాను, రండి. సరే పక్కన చెల్లు. రండి వచ్చి కూర్చోండి. అమ్మాయి ఒకసారి రామ్మా. నానా ఎవరివిడే? నా పని మనిషి అండి. పని మనిషి మా నాన్న అంటుంది ఏంటి? పని మనిషిని కూడా నేను కన్న కూతురులా చూసుకుంటానండి, కన్న కూతురులా చూసుకుంటాను. కూతురు అయితే కాదుగా? కాదు కాదు. ఓకే. అమ్మాయి ఒకసారి రామ్మా. అయ్యగారు చెప్పండి అయ్యగారు. కాఫీ తెమ్మంటారు, ఇది ఏమన్నా వస్తాను. బాగున్నారండి. ఎవరివిడే? నా కూతురండి. మరి ఈవిడ పని మనిషిలో చేస్తుంది? చిన్నప్పటి నుంచి డౌన్ టు ఎర్త్ పెంచారండి. డౌన్ టు ఎర్త్. ఓ డౌన్ టు ఎర్త్. డౌన్ టు ఎర్త్. సిగ్గుపడుతున్నానండి. అంటే ఫస్ట్ టైం కదండి పెళ్లి చూపులు, అమ్మాయిని చూస్తుంటే సిగ్గుగా ఉంది. ధైర్యం. పెళ్లి చూపులో నీకు ఫస్ట్ టైం అనుకుంటా. ఎండబడొచ్చు, మజ్జిగ ఎంత అవుతావు బాబు? అయ్యి వద్దండి మజ్జిగ. కూల్ డ్రింక్ కానీ? లేదండి అయ్యే అలవాటు. టీ కాఫీ కానీ? లేదు. మంచి అబ్బాయి అనుకుంటే ఏ అలవాటు లేవు. ఏంటి బాబు ఇది? డ్రగ్స్ తీసుకుంటాను. డ్రగ్స్ తీసుకుంటావా? డ్రగ్సే తీసుకుంటా రెగ్యులర్ గా. డ్రగ్సే తీసుకుంటారా? కూర్చోండి కూర్చోండి. అమ్మాయిని చూడండి. అమ్మాయిని చూసి బాగా సిగ్గుపడుతుంటున్నారు. ఇప్పుడే సిగ్గుపడుతున్నారంటే రేపు పొద్దున్న పెళ్లి అయిన తర్వాత. ఆ విషయంకి వస్తే మనం అసలు తగ్గేది లేదు. 3 నెలలకే వామిటింగ్స్. అంటే అవకాశం మీకు లేదులేండి. ఏం లేదు. అమ్మాయి ఏంటి అంటుంది? ఏం లేదు, కొంచెం ఏదో డైజెషన్ ప్రాబ్లం అనుకుంటా. డైజెషన్ ప్రాబ్లం? మీరేం కంగారు పడద్దండి ఆ విషయంలో. సంవత్సరం తిరగగానే ట్విన్స్ ఇద్దరిని ఇస్తా. 6 నెలలు చాలండి. 6 నెలలు చాలండి. 6 నెలలు అంటే అంటే మీ స్పీడ్ చూస్తుంటే మీకు 6 నెలలు సరిపోతుంది అనిపిస్తుంది నాకు కూడా. ఏంటండి ఆవిడ? రాత్రి చికెన్ తిని కొంచెం ఫుడ్ పాయిజన్ అయింది. అయితే మీ అందరు కావాలి కానీ ఆవిడ ఒక్కడికి కావడం ఏంటి? మీరు కూడా తింటారుగా? అవును అందరికి కావాలి కదా. అవునండి మాకు అవుతుంది. మీకు అవుతుందా? మీకైతే బానే ఉంది. వెళ్ళి టీ పట్రా. ఏమే
చూసుకోవాలా? అబ్బాయి డ్రెస్ పాడైపోయింది. ఎన్నో చెప్పాలి, పని చేయండి రాదు నీకు. ఏంటి అయ్యారు? పర్లేదండి, ఎందుకంటే అలా కొడతారు? అది కదండి, బంగారం లాంటి ప్యాంట్ పాడైపోయింది కదా. పర్లేదు ఓకే, నేను ఇంకోటి తీసుకుంటా యూఎస్ వెళ్ళినప్పుడు. రండి యూస్ రండి మీరు రండి. ఇల్లు ఇంకో టీ పట్టరామా. అమ్మా నువ్వు ఇంకో టీ తీసుకురా పని మనిషి. ఏమండి ఊకే పని మనిషి అనకండి, మీరే ఉన్నారు పని మనిషి లాగా. టీ సరిగ్గా తీసుకోవడం తెలియదు నీకు? పని మనిషి. పని మనిషిని కొడితే తప్పే ఉంది. పని మనిషి చేతం పని మనిషి అంటే నా కళ్ళ కూతురు సమానం. ఎవరైనా పక్కిలా మనం పర్లేదు, మీరు ఇంకో 4 తగిలించండి, అలా చెప్తే ఎనరాళ్ళు కొట్టండి. ఇంకేంటి సార్, మీకు ఆస్తులు ఏమైనా ఉన్నాయండి? అయ్యో ఆస్తి లేవండి. వైజాగ్లో మాకు 100 ఎకరాలు మామిడి తోట, 20 ఎకరాలు బాగాని. వైజాగ్ లో ఎక్కడ ఉన్నాయండి? సముద్రం మధ్యలో ఉండేవి. నీళ్ళు వచ్చేసి మునిగిపోయినాయి అన్ని. కింద ఉంటాయి, అప్పుడప్పుడు మా నాన్న నేను కిందకి చూసి వస్తా ఉంటాం. సార్ మీకేమైనా ఆస్తులు ఉన్నాయా? మాకు ఉన్నాయండి, వెళ్ళండి. అది చూసారా ప్లేస్? అవును, 100 ఎకరాల కొబ్బరి తోట మందే వస్తాయి. అవంతా మరి దాని చెట్లు లేవు. విత్తనాలు తిరిగేసి నాటానికి కిందకి వెళ్ళిపోయి చెట్లు. మీరు మాలాగే మాకు బోల్ అప్పుడు మేము కూడా కిందకి వెళ్ళి బొండలు కొడుకుంటాం. ఎంత సంపాదిస్తారండి మీరు? మాకు సంపాదనలు అలాంటివి ఉండవండి, మేము సంపాదించగల. మేము కష్టపడకుండా అన్ని మా కాళ్ళ దగ్గరికి అయ్యే వస్తా ఉంటాం. మీరేం కష్టపడవసరం లేదు. అమ్మాయితో మాట్లాడుకుంటే కొంచెం పాటలు అమ్మాయితో మాట్లాడడానికి ముందు అమ్మాయి బాగుంది, పాటలు ఏమన్నా వస్తే కొంచెం. పాటలు ఏంటండి బాబు, అవతారం ఉంది. అవతార సినిమాకి అమ్మాయి డబ్బింగ్ చెప్పింది. ఏంటి అవతార సినిమాకి ఈ అమ్మాయి డబ్బింగ్ చెప్పిందా? ఏదో చెప్పనండి. పండగకి ఎందుకు వచ్చినారు నువ్వు ఇక్కడ? రా మాకు, నువ్వు ఎక్కడ చెడిపోరు గంటకానా చెట్లు మొత్తం కొట్టాను కదరా, నీకు జమ్మడిపోను. అంటే ఇంగ్లీష్ సినిమా తెలుగు డబ్బింగ్ ఇతనే చెప్పిందండి. డబ్బింగ్ అని చెప్పిందా? తెలుగు డబ్బింగ్ అండి. పాటలు బాగా పాడిద్దండి. చింపేస్తుంది, అతికించుకోవడం మనం. అవునా? మంచి పాట పాడమనండి. పాడండి. వస్తాడు నా రాజు. రీమిక్స్ 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 రాజు రీమిక్స్ రీమిక్స్ రోజు లాలి జో జో నా కన్నా. అదేంటి సార్, ఇంకా ఏమకుండా లాల్జో అంటదేంటి? ఫ్యూచర్ లో మీకు పెళ్లి అయిన తర్వాత, హనీమూన్ కి నెల తప్పిన తర్వాత, చిన్నపిల్ల పుట్టిన తర్వాత పాట పాడాలి కదా. ఓ కరెక్టే పాడాలి. కరెక్ట్. మేమిద్దరం పాట పాడుకోమా? ఏ పాట? ఏకాంత వేళ. అదెందుకు? ఫ్యూచర్ లో ఇద్దరం హనీమూన్కి వెళ్తాం కదా, అప్పుడు ఇదేగా పాడాలి. అప్పుడు పాడుకుంది, కూర్చోండి. ఓకే. తొందరగా పాడేసేలా ఉన్నారు. ఇంతకీ నాన్నగారు ఏం చేస్తుంటారండి? నాన్నగారు డ్రగ్స్ అమ్ముతా ఉంటారండి. డ్రగ్స్. మమ్మీయో? మర్డర్స్ చేస్తా ఉంటది. మర్డర్స్. యా. మీరు? రేప్స్. రేప్స్ బై బర్త్. మరి మంచి ఫ్యామిలీ అన్నారు కదండి. మీరు తప్పినట్టున్నారు, మంచి ఫ్యామిలీ కాదు, మాఫియా ఫ్యామిలీ. మాఫియా ఫ్యామిలీ? యా. మరి పోలీసులు దొరకరండి? దొరుకుతారు, పట్టుకుంటారండి. మరి ఏం చేస్తారు? మేము కాదండి అంటే వదిలేస్తారు. అంతే. చాలా బాగుందండి. మేము కాదండి వదిలేస్తారు. అమ్మ టిఫిన్ తీసుకొని రా అమ్మా. అమ్మాయికి ఇవ్వు, అబ్బాయికి ఇవ్వు. ఏమైందండి? కారం ఉందండి బాబు. కారం చూసుకోవా చూసుకోవా? ఇంట్లో పని మనిషి పని మనిషివి మా ఆవిడ మీద చేసుకుంటా. ఏం చేస్తావు నువ్వు? ఆయన్ని కొడతారు నువ్వు? మా డాడీని కొట్టవా నేను? ఎవడ్రా నీకు తెలో? సార్ ఈవిడే కదా. అది పని మనిషి, ఇది నా కూతురు. అది మీ కూతురా? ఏ పొలుగు చూసి తెలియట్లేదా? సార్ ఈవిడ పని మనిషా? అవును. ఆవిడ కూతురా? అవును. గోపి, మంచి పాలసీ వచ్చింది ఒకటి. అవును, ఎక్కడున్నా? వచ్చేస్తున్నా. పాలసీ ఏంటండి? పని మనిషా? పని మనిషి అండి. ఈవిడ నాకు ఇస్త్రీ కూతురు.
ఇస్త్రీ కూతురు గోపి అన్నోడు పాలసీలు వేస్తుంటాడు. పాలసీ ఆవిడతో కట్టించుకున్నాడు ఒకటి. నేను ఎలా దొరికా నీకు ఎరిపప్పులా దొరికానా? నేనే అందరు పాలసీలు వేయిస్తా ఉంటాను. రే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ఆ, సులభ్ కాంప్లెక్స్ లో సున్నాలు ఎస్టోల్లా ఉంటావు. ఆ, నువ్వు మాత్రం షారూక్ ఖాన్ లో ఉన్నావు వెంటనే. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నైస్లీ ఎంటర్టైన్. థ్యాంక్ యూ. రోజా గారు బాగుంది వెరీ నైస్